పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం విశుద్ధి చక్రం గురించి చెప్పుకోవడం స్టార్ట్ చేసాం. మనం నేను చెప్పుకున్నటువంటి పాయింట్ ఏంటంటే యురేనస్, మెర్క్యూరీ, సాటర్న్ ఈ మూడు కూడా ఒక ట్రయాంగులర్గా ఫామ్ అయ్యి మనకి పాయింట్స్ ఆఫ్ స్పిరిచువల్ కాంటాక్ట్గా చెప్పారు. ఆ మూడింటిని ఈ మూడు కూడా మనకి దేర్ ఎనర్జైజ్ త్రూ these 9 points of spiritual contact upon the physical plane into the grounded sphere of light and power. Light and power, which is the man in time and space. Total light and power ante ఏమిటో సృష్టిలో టైమ్ అండ్ స్పేస్ అంటే అది అని చెప్తున్నారు మనకి. సో టైమ్ స్పేసు దీని గురించి మనం గత ఒక 3-4 క్లాసుల కింద మనం చెప్పుకున్నాం. అలాగే లైట్, పవర్ దీన్నే మనం త్రిశూలము, డమరుకముగా కూడా మనం లైట్ అండ్ సౌండ్ ఆస్పెక్ట్గా కూడా మనకి చెప్పారు. దాన్నే పవర్ ఆస్పెక్ట్గా కూడా చెప్తున్నారు ఇక్కడ. అదే ఇదంతా కూడా విశుద్ధి చక్రంకి సంబంధించినది. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఇప్పుడు దిస్ సెంటర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ ఇనిషియేషన్ అండ్ డెవలప్స్ గ్రేట్ యాక్టివిటీ when that point in experience is achieved, as it has been achieved by the vast majority of men who are at this time the aspirants and the professional disciples of the world. అది ఇది ఫస్ట్ ఇనిషియేషన్ స్టేజ్కి వచ్చేవాడికి ఈ థ్రోట్ సెంటర్ విచ్చుకొని పనిచేయడం అంటుండే స్టార్ట్ అవుతుంది. నిజానికి థ్రోట్ సెంటర్ మనం ఈ పాయింట్ ఇది కరెక్ట్గా దాని యొక్క యాక్టివిటీ చేత మాత్రమే ఎక్కువగా స్తోత్రం చేయగలగడం, ఎక్కువగా వేదం చదువుకోవడం, ఎక్కువగా భగవన్ నామస్మరణ చేయడం, ఎక్కువగా వాయిస్ని వాడటం, ద మోర్ యూసేజ్ ఆఫ్ వాయిస్, లేదా ఎక్కువగా థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అనేటువంటిది పడుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా. Forget not that technically speaking, the first major initiation from the hierarchical angle is the third. The first initiation is regarded by the masters as signifying admission to the path. It is called an initiation by humanity because in Lemurian days it was then the first initiation, signifying entrance into complete physical control. సో మనం ఫస్ట్ ఇనిషియేషన్ అన్నటువంటిది హైరార్కికల్గా ఏదైతే చెప్తామో అది నిజానికి అది వాళ్ళ లెక్కలో ఫస్ట్ అంటే ఏమిటో మన లెక్కలో థర్డ్ అంటే అదండి అని చెప్తున్నారు ఆయన. అంటే ఏంటి, ఫస్ట్ వీడు సంసిద్ధత అంటున్నది సంపాదించుకోవడమే మన లెక్కలో ఫస్ట్ ఇనిషియేషన్. సంసిద్ధత అంటే ఏంటి, వీడు చక్కగా ఒక కార్యాచరణ కలిగి ఉండడం, ఒక ధ్యేయంగా జీవించుతూ ఉండడం, ఈ రకమైనటువంటిది వీడిలో ఏర్పాటు అయినప్పుడు దట్ ఈజ్ కాల్డ్ ది ఫస్ట్. ఈ ధ్యేయోన్ముఖుడుగా ఉన్నటువంటి వాడిది ఫస్ట్. వీళ్ళ లెక్క ప్రకారం ఫస్ట్ ఇనిషియేషన్ అంటే ఏమిటి, ఇప్పుడు మనం చెప్పినది విశుద్ధి చక్రం విచ్చుకోవడం, ఇదంతా అంటే ఏంటంటే ఒక సాధన అంటున్నది ఒక చక్కటి విధములో వీడు నిలబడి ఉన్నటువంటి స్థితిని ఫస్ట్ ఇనిషియేషన్గా చెప్పారు. సాధనకు వీడు సంసిద్ధత కలిగి ఉండడం మన లెక్క ప్రకారంగా ఫస్ట్. అది
థర్డ్. మనం ఇక్కడికి వచ్చేటికి థర్డ్ అవుతుంది, అది వాళ్ళ లెక్క ప్రకారంగా ఫస్ట్ అవుతుంది. అంటే వీడు మనం రాసుల ప్రకారంగా మనం చెప్పుకోవాలంటే ధనుస్సు రాశి, దానికన్నా పైన ఉన్నటువంటిది మకర రాశి. మకర రాశిది ఫస్ట్ ఇనిషియేషన్ అన్నారు. ఫస్ట్ టు థర్డ్ ఇనిషియేషన్ కమ్స్ అంటారు మకర రాశి. దానికన్నా ముందు ఉన్నటువంటిది ధనుస్సు రాశి, దానికన్నా ముందు ఉన్నటువంటిది వృశ్చిక రాశి, దానికన్నా ముందు ఉన్నటువంటిది తులారాశి. తులారాశిలో మానవుడు సమముగా ఉంటాడన్నటువంటి విషయం చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఎప్పుడైతే వీడు వృశ్చిక రాశిలోకి చేరతాడో, వృశ్చిక రాశిలో చేరినటువంటి వాడిది ఏంటంటే వాడికి అనేక రకాలైనటువంటి పరీక్షలు వస్తాయి వాడికి లైఫ్లో. అవన్నీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పరీక్షల్ని వాడు నిలదొక్కుని నిలబడడం, దట్ ఈస్ కాల్డ్ ది ఫస్ట్. వాడు ఇనిషియేట్ అయితేనే వాడు అసలు నిలబడగలడు, లేకపోతే నిలబడలేడు. గురువు అనుగ్రహం పొందితేనే వాడికి జీవితంలో ఏర్పడినటువంటి పరీక్షలకు వాడు నిలబడి వాడు చక్కగా ముందుకు సాగగలడు. గురువు అనుగ్రహం లేదా వాడు దానికి కావాల్సినటువంటి సాధన అంటున్నది పరిపూర్ణంగా వాడికి లేదనుకోండి, ఆ ఏర్పడినటువంటి పరీక్షల్లో వాడు ఈ కెనాట్ విత్ స్టాండ్, వాడు పడిపోతాడు. వాడు వెంటనే నిలిచలేడు వాడు ఆ పరీక్షలు వచ్చేటువంటి వాటి బట్టి. సో అదంతా కూడా అందుగురించి దీన్ని థర్డ్గా అనుకుంటారు మీరు. అదే మా లెక్క ప్రకారం ఫస్ట్ అండి అని చెప్తున్నారు ఆ పాయింట్. The first initiation is regarded by the masters as signifying admission into the path. It is called an initiation by humanity because in Lemurian days it was then the first initiation signifying entrance into complete physical control. It is the organ for the distribution of creative energy. Of the energy of the third aspect by souls at the above point of evolution. It is the organ for the distribution of creative energy. క్రియేటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటిది వీడు ఒక విశుద్ధి చక్రం ద్వారా. అంటే క్రియేటివ్ ఎనర్జీ అంటే వాడిలో ఉన్నటువంటి సృష్టికి సంబంధించినటువంటి సంకల్ప శక్తి వాళ్ళు ఏదైతే ఉందో అది వీడి యొక్క విశుద్ధి చక్రం ద్వారా అది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. అంటే వాడిలో ఉన్నటువంటి సంకల్పమునకు జ్ఞానము తోడైనది, జ్ఞానము వ్యక్తీకరింపబడడం అంటున్నది విశుద్ధిలో జరుగుతుంది. అది మీరు ఇక్కడ ఎంతో జ్ఞానవంతుడు వాడి నుంచి ఆ జ్ఞానం వ్యక్తం అయ్యి 10 మందికి చేరాలి అంటే అది విశుద్ధి చక్రం ఉంటేనే చేరుతుంది, లేకపోతే అది వాడిలో ఉన్నటువంటి జ్ఞానం ఆజ్ఞా చక్రంలోనే ఆగిపోతుంది. విశుద్ధి చక్రం చేరింది అంటే ఏంటంటే ఆ జ్ఞానం క్రియేటివ్ ఎనర్జీ ఈజ్ బ్రాట్ ఇన్ టు మేనిఫెస్టేషన్. అది దాన్ని చెప్తున్నారు. ఇట్ ఈస్ ద ఆర్గాన్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రియేటివ్ ఎనర్జీ of the energy of the third aspect by souls. It is the energy of the third aspect because first is sahasrara, second is ajna, this is the third aspect, or it is the intelligence aspect. Meer etla anukunna, it is the intelligence aspect, third aspect. It is the distributing point. వీడి దగ్గరికి ఎవరన్నా 10 మంది ట్యూషన్లకో వాటికో వీటికో వీడి దగ్గరికి వస్తే వీడందరికీ చక్కగా ట్యూషన్లు చెప్పడం అన్నీ ఇది చేయడం అది చేస్తుంటారు. అది డిస్ట్రిబ్యూషన్ బాగా చేస్తుంటారు వీడు విశుద్ధి చక్రం ఇచ్చుకుంటే. There are 3 centers in the human being which are related to and the major expression of the third ray or aspect at certain differing stages of development upon the path. So there are 3 centers in the human being which are related to and major expression of the third ray. So third ray అంటే ప్రధానంగా 3 సెంటర్స్లో ప్రధానంగా ఎక్స్ప్రెషన్లోకి వస్తుంటుంది. సో అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ది సాక్రల్ సెంటర్ ఫర్ ది అన్డెవలప్డ్ అండ్ ది యావరేజ్ మ్యాన్, ది థ్రోట్ సెంటర్ ఫర్ ది ఆస్పిరెంట్స్ అండ్ ప్రొఫెషనల్ డిసైపుల్, ది ఆజ్ఞా సెంటర్ ఫర్ డిసైపుల్స్ అండ్ ఇనిషియేట్స్. ఇది సో మనలో థర్డ్ రే అన్నటువంటిది విచ్చుకొని పనిచేయడం అంటున్నది 3 స్టేజెస్గా ఉంటుందండి. ఇనీషియల్ స్టేజ్లో ఉన్నటువంటి వాటిలో స్వాదిష్టాన చక్రం విచ్చుకొని పనిచేస్తుంది. స్వాదిష్టాన చక్రం విచ్చుకున్నటువంటి వాటిలో థర్డ్ రే అంటున్నది ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అంటున్నది ఇస్తుంది. అంటే సృష్టిలో వాడు విచ్చుకోవడం, వాడికి కావాల్సినటువంటి సేకరణ, వాడికి కావాల్సినటువంటి వస్తు సేకరణ, ఈ వస్తువు మంచిదా ఆ వస్తువు మంచిదా, ఏది మన జీవితంలో సుఖాన్ని ఇస్తుంది, ఏది మనకి లాభాన్ని ఇస్తుంది, ఇలాంటి భావములతోటి కూడుకొని ఉన్నటువంటి జ్ఞానమును మనకి స్వాదిష్టాన చక్రమునకు సంబంధించినటువంటిది. స్వాదిష్టాన చక్రం విచ్చుకోలేదనుకోండి బై ఛాన్స్, వాడు ఊరిని మనకు అర్థం అవడానికి వాడు ఏదో కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాడు, వంకాయలు
వంకాయలు అక్కడ వాడు ఒక అరకిలో వంకాయలు అంటే వాడు 20 రూపాయలు 30 రూపాయలు చెప్పాడు. వీడు అందులో మంచి వంకాయలు తీసుకుని ఏరుకోవడానికి చేత కాదు వీడికి. నువ్వే ఈ బాబు అంటాడు వీడు. వాడు వంకాయలు అన్నీ వీడికి వాడు ఇస్తాడు, లేదా అన్నీ కలిపి ఇచ్చేస్తాడు. అందులో పుచ్చు వంకాయలు అంటే అందులో మంచి వంకాయలు అంటే అన్నీ ఉంటాయి. వీడు ఆలోచించబడి హీ కెనాట్ పిక్. అంటే జనరల్గా లైఫ్లో మనకు కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అనేటువంటిది థర్డ్ రే లేకపోతే అది లోపించుతుంది. థర్డ్ రే ఆస్పెక్ట్ మనలో పనిచేస్తుంటే జనరల్గా ఇగో ఈ 10 రూపాయలు మనం దాచుకోవాలి, జాగ్రత్తగా రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఇది పడిపోకూడదు ఎక్కడ, ఇలాంటి జ్ఞానం అనేటువంటిది మనకు అందించేటువంటిది థర్డ్ రే. సో అది అంతా విశుద్ధి, ఇదంతా కూడా మనకు స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. స్వాదిష్టాన చక్రంలో వచ్చింది అది థర్డ్ రే. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి థ్రోట్ సెంటర్లో ఉన్నటువంటి థర్డ్ రే ఆస్పెక్ట్ ఏం చేస్తుంది వీడిలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్గా చెప్పారు ఈ థర్డ్ రే ఇక్కడ. అంటే వీటిలో ఉన్నటువంటి జ్ఞానం కానివ్వండి, వీటిలో ఉన్నటువంటి భావం కానివ్వండి, వీటిలో ఉన్నటువంటి విషయం కానివ్వండి, అది నలుగురికి పంచగలగడం అన్నటువంటిది ఆస్పిరెంట్స్ ప్రొఫెషనల్ పాత్లో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి. అంటే వాడికి ఉదాహరణకు వాడికి ఏదైనా భాగవతం తెలుసు అనుకున్నాడు, కూర్చొని చక్కగా ప్రవచనం చెప్తే వీడి ప్రవచనానికి 10 మంది వచ్చి విని చాలా బాగుందండి అని అనుకుని వీడి దగ్గరికి చేరేటువంటిది అంతా కూడా థర్డ్ రే విత్ రెస్పెక్ట్ టు థ్రోట్ సెంటర్. అలా రాసేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఒక మంచి బిజినెస్ పెట్టాడు, వాడి దగ్గరికి వెళితే చాలా బాగా మాట్లాడతాడు. అదే వస్తువు పక్క షాప్లోనే దొరుకుతుంది, వీడి షాప్లోనే దొరుకుతుంది. కానీ మనం వీడి షాప్లోకి వెళ్ళడానికి మనం ఇష్టం చూపిస్తాం, ఎందుకంటే వీడు బాగా మాట్లాడతాడు. ఏం సార్ బాగున్నారా సార్, బాగున్నాయి, మంచి చాలా కాలం అయింది సార్, అది అని అంటాడు వీడు. వేరే షాప్ వాడు మామూలుగా వస్తువు ఇస్తారు, పంపించేస్తారు. అది రెండింటికి తేడా. అది విద్యుత్ చక్రం వాడు కాబట్టి వీడు బాగా మాట్లాడతాడు. బాగా మాట్లాడక మనం వీడి దానికి అట్రాక్ట్ అవుతాం. సో వీడి దగ్గర ఉన్నటువంటి పాయింట్ వీడి ఎక్స్ప్రెషన్లోకి తీసుకొచ్చి అది 10 మందికి అందించగలిగేటువంటిదిగా ఉంటుంది. మన ఉదాహరణ మనకు ఏమైనా సందేహం అంటే, ఏమండి మీరు 4 ప్రోడక్ట్స్ పెట్టారు, 4ట్లో ఏది మంచిది అని అంటే ఇప్పుడు అదిగా సార్ ఈ ప్రోడక్ట్ తీసుకోండి అని చెప్తూ ఉంటాడు. ఇలా మనతోటి 10 మందికి సంబంధించినటువంటి జ్ఞానమును వాడి దగ్గర పంచుతూ ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, ఎదర్ ఇట్ కెన్ బి ఏ బిజినెస్ ఆర్ ఇట్ కెన్ బి సంథింగ్ స్పిరిచువలిజం ఆర్ ఇట్ కెన్ బి సమ్ అదర్ థింగ్. బట్ వీడి దగ్గర ఉన్నటువంటి విషయాన్ని నలుగురికి తెలియజెప్పడం అన్నటువంటి పాయింట్ ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ థర్డ్ రే ఆఫ్ థ్రోట్ సెంటర్ అని రాసుకోవాలి మీరు. నెక్స్ట్ పాయింట్ ఈస్ థర్డ్ రే ఆఫ్ ఆజ్ఞా సెంటర్. థర్డ్ రే ఆఫ్ ఆజ్ఞా సెంటర్లో ఉన్నటువంటి థర్డ్ రే ఎలా పనిచేస్తుందంటే వీళ్ళు ఫర్ డిసైపుల్స్ అండ్ ఇనిషియేట్స్. మనం నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. థర్డ్ రే వీడికి అంటే వీడు పొందినటువంటి విషయం గురించి సమగ్రమైనటువంటి విషయం వీడికి స్ఫురించగలగడం అంటున్నది థర్డ్ రే. ఉదాహరణకు గుడి కడదాం, సంకల్పం వచ్చింది. వచ్చినటువంటి సంకల్పమునకు తనకి దైవం అంటే చాలా ఇష్టం. ఉదాహరణకి ఏదో శివుడి గుడి కడదాం అనుకున్నాడు. శివుడు అంటే చాలా ఇష్టం, బాగుంది. ఆ గుడి ఎలా కట్టాలి, ఏంటి, ఎంత ఏరియాలో కట్టాలి, ఈ విషయం అంతా కూడా వీడు ఫస్ట్ విశుద్ధి చక్రంలో దర్శనం అవుతున్నాడు. విశుద్ధి కాదు, ఆజ్ఞా చక్రంలో. అంటే ఏంటంటే ఒక చక్కటి ఆలోచన అన్నటువంటిది వీడికి, దానికి కావాల్సినటువంటి బ్లూ ప్రింట్ అంతా కూడా వీడికి ఆజ్ఞా చక్రంలో ఏర్పడితే, దానికి కావాలన్నటువంటి ఎలా దాన్ని మేనిఫెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలంతా కూడా వీడి యొక్క దీని చేత థ్రోట్ సెంటర్లో అది దర్శనం అవుతుంది. అది విషయం పలానా వాళ్ళని మనం మన చేసేటువంటి దీంట్లో మనం వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటే మనకు డొనేషన్స్ బాగా వస్తాయి, వీళ్ళని ఇలా చేద్దాం అలా చేద్దాం, ఇది ఈ భావం అంతా కూడా వీడికి విశుద్ధి చక్రం ఉన్న చిహ్నం. సో ఆ రకంగా సృష్టిలో ఒక కార్యక్రమం అంటున్నది విశుద్ధి చక్రం నుంచి వస్తూ ఉంటుంది. దానికి పైనటువంటిది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి రూపకల్పన అన్నటువంటి దానికి ఒక భావం అన్నటువంటి చక్కగా అందివ్వబడుతుంది. అది ఇక్కడ విషయం. సో డిసైపుల్స్ ఇనిషియేట్స్ ఉండేటువంటి సెంటర్ ఫర్ థర్డ్ రే ఇస్ ఆజ్ఞా సెంటర్. అది ఇక్కడ విషయం, అది చెప్తున్నాను. Here again you have a great triplicity of energies containing great potencies today, owing to the fact that the expression of the third aspect of active intelligence has reached such heights through human development and consciousness. సో హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ కాన్షియస్నెస్లో ట్రిప్లిసిటీస్ ఆఫ్ ఎనర్జీ అంటే 3 స్థితుల్లో ఒక విషయం గురించి పరిపూర్ణమైనటువంటి స్థితి
మనకు అందిపడేటువంటిది 3 స్థితుల్లో జరుగుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. The non-under triplicity of energies containing great potencies today, owing to the fact that the expression of the third aspect of active intelligence has reached such heights through human development and consciousness. Next, third point now. It is related to the personality by the creative thread, to the soul by the thread of consciousness, and to the monad by the Sutratma or life thread. The non-under అంటే మనం పూర్వ రూపము ఉత్తర రూపం అని చెప్పుకుంటాం చూసారా మన శిక్షల్లో, ఆ ఉత్తర రూపముగా తెలపడేటువంటిది అంతా కూడా థర్డ్ రే. అది మీరు పెట్టుకోవాలి. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి అంటాం కదండి. ఆ ఉత్తర రూపముగా చెప్పబడేదంతా కూడా థర్డ్ రే అని రాసుకోవచ్చు మరి. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద పర్సనాలిటీ బై ద క్రియేటివ్ థ్రెడ్ టు ద సోల్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది పర్సనాలిటీ బై ద క్రియేటివ్ థ్రెడ్. మనలో ఈ క్రియేటివ్ థ్రెడ్ అనేటువంటి దాని చేత పర్సనాలిటీ అంటున్నది ఏర్పడుతోంది. క్రియేటివ్ థ్రెడ్ అన్నారు దాన్ని. అంటే పర్సనాలిటీ లెవెల్లో వీడికి ఒక క్రియేటివిటీ అన్నటువంటిది అందించేటువంటిది. పర్సనాలిటీ లెవెల్లో క్రియేటివిటీ అనేది వీడికి చక్కగా తెలబడేదంతా కూడా రే తెలుసుకోవాలి. క్రియేటివ్ థ్రెడ్ టు ద పర్సనాలిటీ అంటే ఏంటంటే మీకు ఎప్పుడైతే క్రియేటివిటీ అనేటువంటిది వచ్చిందో అంటే అనేకము అనేటువంటిది వచ్చిందని అర్థం. అక్కడ క్రియేటివిటీ ఎప్పుడైతే అనేకం వచ్చిందో వీడు వేరు వాడు వేరు అనేటువంటిది ఎప్పుడైతే సృష్టిలో ఏర్పడిందో అదంతా కూడా పర్సనాలిటీ ఆస్పెక్ట్. సో అదంతా దేని చేత ఏర్పడుతోంది అంటే కనుక విశుద్ధి చక్రం ద్వారా అది ఏర్పడుతోంది. అది సో దాన్ని ఏమన్నారంటే క్రియేటివ్ థ్రెడ్ అన్నారు దాన్ని. అంటే క్రియేషన్ అనేటువంటిది ఎప్పుడైతే ఉందో అక్కడ ఏకత్వం కాదు అనేకత్వం ఉంది అక్కడ క్రియేషన్లో. సో అనేకత్వముగా తెలబడేటువంటిది అంతా కూడా పర్సనాలిటీ ఆస్పెక్ట్. అందురించి పర్సనాలిటీ లెవెల్లో క్రియేటివ్ థ్రెడ్గా తెలబడేదంతా కూడా విశుద్ధి చక్రం యొక్క యాక్టివిటీ అని తెలుసుకోండి అంటున్నారు. అంటే 7 సెంటర్స్ గురించి చాలా అంతర్రహస్యాలు ఇవన్నీ కూడా మనకి చాలా సూక్ష్మమైనటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ టు ద సోల్ బై ద థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్. మనకి సోల్కి ఎలా ఇది తెలపడుతుంటుంది అంటే థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నది. అంటే వీటిలో ఒక థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నది ఒకటి ఉంటుంటుంది. అంటే ఒక పైదానికి ముడి వేసి దాని నుంచి వీడు కింద దానిగా వీడు తెలపడుతుండడం అనమాట. థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే వీడిలో అంటే వీడికి ఒక థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ వీడిలో పనిచేస్తుంటుంది వీడిలో. సో వీడికి నేను లోపల వీడిగా తెలపడేటువంటి ప్రజ్ఞకి ఒక థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నది ఒకటి ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే దాన్ని థర్డ్ రే అన్నారు. అంటే థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నది ఉంటుంటే వీడికి సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ అంటుంది చక్కగా ఉంటుంది. థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, లేదా పర్సనాలిటీ లెవెల్లో ఈ క్రియేటివిటీ అంటున్నది కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, వీడికి కోమాలో ఉన్నాడు, వాడు ఏం చెప్పగలడు ఏం చెప్పలేడు, అలా అయిపోతాడు అనమాట. ఈ పర్సనాలిటీలో ఉంటున్నట్టు క్రియేటివ్ ఆస్పెక్ట్ లింక్ ఉంటే కనుక అప్పుడు వాడు చక్కగా అది కాదండి మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అంటున్నది ఒకటి ఏదైనా ఒక బొమ్మ గీయగలగడం, వాడికి ఏదైనా ఒకటి కంపోజ్ చేయడం, ఏదైనా ఒకటి టూర్ ప్లాన్ చేయడం, ఇలాంటివి ఏమైనా వాడు చేస్తాడు. అదే కాన్షియస్నెస్లో థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండడం అంటే ఏంటంటే వాడి ఒక లోపల ఉన్న ప్రజ్ఞకి చక్కగా ఒక థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నది పైనుంచి అందుతూ ఉండడం. ఆ అందుతూ ఉండడం చేత కాన్షియస్నెస్ అంటుండే దానికి ఎనర్జీ అంటున్నదిగా తెలియబడుతుండడం. అంటే దాని యొక్క ఎక్స్ప్రెషన్గా ఉండేటువంటి దాన్ని థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. కాన్షియస్నెస్ యొక్క ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ కాల్డ్ ది థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్. అండ్ టు ద మొనాడ్ బై ద సూత్రాత్మ ఆర్ లైఫ్ థ్రెడ్. తర్వాత దీనికి అన్నారు మొనాడ్కి ఎలా తెలబడుతుంటుందంటే సూత్రాత్మ అన్నది. సూత్రాత్మ గురించి మనకి కాస్మిక్ ఫైర్లో చెప్తారు. మనలో ఒక సూత్రాత్మ అన్నటువంటిది ఉంటుంది. సూత్రాత్మ అంటే మీరు ఒక పూసల దండ తీసుకున్నారనుకోండి,
దానిలో ఉండేటువంటిదంతా కూడా సూత్రాత్మ. దానికి ఉన్నటువంటి పూసలన్నీ కూడా వీడికి ఏర్పడినటువంటి అనేక రకాలైనటువంటి వీడి యొక్క లైఫ్ అనేక జన్మలుగా చెప్తాం. అదంతా కూడా వీటి వెనకాతల ఒక లింక్ అనేటువంటిది ఒకటి మెయింటైన్ అవుతూ ఉంటుంది వీటన్నిటికీ. అంటే వీడు ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చాడో ఆ స్థితికి చేర్పించేటువంటిది. వీడు ఒక్కొక్కటి 108 పూసల దండ ఉంటుంది సార్, అట్లా ఒక్కొక్క పూస ఇటు దాటుతూ వచ్చేటికి 108 చేరేవాడికి వీడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరతాడన్నమాట. ఇక్కడి దాకా వీడిని చేర్పించేటువంటిది ఏమిటంటే ఒక పూస తర్వాత ఉండేటువంటిది ఇంకొక పూస అని మనం అనుకుంటాం. కానీ నిజానికి ఏంటి, వీటి వెనకాతల చేరుతూ ఉన్నటువంటిది వీడిలో ఉన్నటువంటి సూత్రాత్మ. ఈ సూత్రాత్మ అనేటువంటిది ఉండడం చేత ఏమవుతుందంటే వీడు ఒక లైఫ్ తర్వాత నెక్స్ట్ లైఫ్కి వీడు చేరడం, ఆ నెక్స్ట్ లైఫ్లో వీడు చేరినప్పుడు వీడు ఉదాహరణకి అంతకుముందు ఏంటంటే జ్ఞానముకు ఇంకొక నెక్స్ట్ లైఫ్కి వచ్చేటికి ఇంకొక జ్ఞానం వీడికి యాడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ది ఎక్స్పీరియన్స్ అంటాం మనం. ఇంతకుముందు లైఫ్లో వీడికి ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఈ లైఫ్లో వీడు దాన్ని వాడుకుంటాడు. అంతే ఈ లైఫ్కి ఈ లైఫ్, ఆ లైఫ్కి ఆ లైఫ్ అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. ప్రతి జన్మలోనూ వీడు కొంత ఎక్స్పీరియన్స్ అనేటువంటిది పొందుతూ ఉంటాడు. అది నెక్స్ట్ లైఫ్ వీడు క్యారీ తీసుకెళ్తూ ఉంటాడు. ఈ రకంగా వీడు వెళ్తుంటుంది ముందుకు బండి. సో ఇన్నిటికీ లింక్గా వీడిలో ఒక కనెక్టివిటీ అనేటువంటిది మెయింటైన్ అవ్వబడుతుంటుంది అట్ ది లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, నాట్ అట్ ది లెవెల్ ఆఫ్ బాడీ. కాన్షియస్నెస్ లెవెల్లో ఇవన్నీ కూడా రిజిస్టర్ అయి ఉంటాయి వీడికి. సో దానికి పైన ఉన్నటువంటి స్థితి ఏమిటంటే మొనాడ్. ఆ మొనాడ్ నుంచి ఒక సూత్రాత్మ అనేటువంటిది వీడి యొక్క కాన్షియస్నెస్ లెవెల్కి అందుతూ ఉంటుంది. ఈ కాన్షియస్నెస్ ప్రజ్ఞ ఆ లెవెల్లో ఈ సూత్రాత్మ అంటున్నది పనిచేస్తుంటుంది. నాట్ ఎట్ ది లెవెల్ ఆఫ్ పర్సనాలిటీ, ఇట్ వర్క్స్ ఎట్ ది లెవెల్ ఆఫ్ మొనాడ్ టు ద కాన్షియస్నెస్. సో ఆ లెవెల్లో ఆ మొనాడ్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏమన్నారంటే సూత్రాత్మ అన్నారు దీన్ని. అందుగురించి ఇట్ ఈస్ సూత్రాత్మ టు ద మొనాడ్ అన్నారు ఇక్కడ. By the Sutratma or life thread అన్నారు. And to the monad by the Sutratma or life thread. It is not related to any of the divine aspects by the Antahkarana. It is not related to any of the divine aspects. Because that thread which links monad and personality directly and finally independently of the soul simply anchors the monadic expression of life in the head at the head center. సో ఇక్కడ అంతఃకరణ అన్నటువంటిది ఒకటి ఉంది మనకి. ఈ అంతఃకరణం అంటే ఏమిటి, దానికి నేను ఈ చెప్పబడేటువంటి విషయానికి వేరువేరండి అంటున్నది ఒక పాయింట్, ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నారు మనకి. అంతఃకరణము అంటే ఏమిటి, సృష్టిలో వీడు జీవిస్తూ ఉండగా వీడి లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అంటుండేది ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నాం మనం, ఈ ఎక్స్పీరియన్స్ అంటుండేది లైఫ్లో ఒక్కొక్కటి వీడు దాటుకుంటూ వీడు వెళుతుండేడికి వీడు ఏమవుతాడంటే వీడు సూక్ష్మములోకి వీడు ప్రయాణం అంటున్నది సాగుతుంటుంది. స్థూలం నుంచి సూక్ష్మములోకి ప్రయాణం సాగుతుంటుంది. సూక్ష్మముగా ఎంతగా వీడు అభివృద్ధి చెందుతూ ఉంటాడో అంతగా వీడిలో అంతఃకరణ నిర్మాణం అంటుండే జరుగుతుంటుంది. స్థూలము నుంచి సూక్ష్మమునకు చేసేటువంటి ప్రయాణం అంతఃకరణ నిర్మాణమునకు సంబంధించినటువంటిది. అయిపోయింది, ఓకే. దిస్ ఈజ్ నోవేర్ రిలేటెడ్ టు ది సూత్రాత్మ, అది బాగా తెలుసుకోండి అంటున్నారు ఇక్కడ. స్థూలం నుంచి సూక్ష్మమునకు వీడు చేసేటువంటి ప్రయాణం వేరు, ప్రజ్ఞ నుంచి వీడు పైన స్పిరిట్ ఆస్పెక్ట్ నుంచి చేరేటువంటి ప్రయాణం వేరు, అది చెప్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ద డివైన్ ఆస్పెక్ట్స్ బై ది అంతఃకరణ బికాస్ దట్ థ్రెడ్ విచ్ లింక్స్ మొనాడ్ అండ్ పర్సనాలిటీ డైరెక్ట్లీ అండ్ ఫైనల్లీ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది సోల్. సో ఈ అంతఃకరణ నిర్మాణం అంటుంది వీడికి స్థూలం నుంచి సూక్ష్మమునకు వీడు చేస్తున్నటువంటి ప్రయాణంలోకి ఇప్పుడు పరిపూర్ణంగా వీడు అంతఃకరణ నిర్మాణం అయిందనుకోండి, నెమ్మదిగా ఒక్క స్టెప్ ఇలా వేసుకుంటూ వెళ్ళాడు. అంతఃకరణ నిర్మాణం వీడికి ఏమవుతుందంటే స్థూలం మీద దృష్టి ఉండదు, అంతా కూడా సూక్ష్మాతి సూక్ష్మంలోకి వీడు ప్రయాణిస్తాడు. సూక్ష్మంలోకి వీడు ప్రయాణించి సూక్ష్మమే నిలబడి ఉన్నప్పుడు అప్పుడు ఏమంటారంటే వీడికి ఈశ్వరుడు యొక్క దర్శనం అయిందండి అంటారు. స్థూలం ఏమీ లేదు, అంతా కూడా సూక్ష్మంగా ఉన్నటువంటి రహస్యం వీడికి దర్శనం అయింది. అది దర్శనం అయినప్పుడు వీడు పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడికి మొనాడిక్ లెవెల్లో ఉన్నటువంటి ఈశ్వరుడి దర్శనం అయింది వీడికి అంటారన్నమాట. అది సో అది వీడికి అంతఃకరణ నిర్మాణం చేసి పెట్టేటువంటి కార్యక్రమం.
అండ్ ఫైనల్లీ ఇండిపెండెంట్లీ ఆఫ్ ద సోల్ అన్నారు దీన్ని. సింప్లీ యాంకర్స్ ద మొనాడిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ ఇన్ ద హెడ్ అట్ ది హెడ్ సెంటర్ అన్నారు. సో అప్పుడు వీటిలో పనిచేసేటువంటిది ఏమిటి, దాన్నే సమాధి అన్నారు. దానిలోనే ఏమన్నారు, ఈశ్వరుడు పూర్తిగా ఈశ్వరుడే వీడిలో ఉండి పనిచేయడం. వీడిలో ఎప్పుడైతే అంతఃకరణ నిర్మాణం జరిగిందో, అంటే అంతఃకరణ నిర్మాణము అంటే ఏమిటి, ఇంకొంచెం జాగ్రత్తగా మనం చెప్పుకుందాం దీన్ని. మనలో ఉండేటువంటి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఈ రెండింటికి మధ్యలో ఒక వారధి ఏర్పడటం అని చెప్తాం మనం. దాన్ని హయ్యర్ బ్రిడ్జ్ అన్నటువంటిదిగా చెప్తాం. ఈ బ్రిడ్జ్ అనేటువంటిది పీనియల్ గ్లాండ్కి ఏర్పడింది అనుకోండి, పీనియల్ గ్లాండ్కి, పిట్యూటరీ బాడీకి. అప్పుడు వీటిలో ఏమిటి, ఈశ్వరుడు పరిపూర్ణంగా వీటిలో మేలుకుంటాడు. ఈశ్వరుడు పనిచేయడం అంటున్నది వీటిలో జరుగుతూ ఉంటుంది. ఈశ్వరుడు పనిచేస్తున్నప్పుడు వీడికి అప్పుడు ఏమవుతుందంటే, which links monad and personality directly and finally independently of the soul, simply anchors the monadic expression of life in the head, at the head. Simply anchors. అప్పుడు ఏంటంటే వీడి సోల్ ద్వారా ఈశ్వరుడు ఎక్స్ప్రెషన్లోకి వస్తాడు. అంటే వీడిలో ఉంటుంటే మొనాడ్ సోల్ యొక్క ఎక్స్ప్రెషన్లోకి దిగుతుంటుంది. సోల్ గెయిన్స్ ఏ పర్ఫెక్ట్ యాంగిల్ విత్ ది మొనాడ్. ఎప్పుడు అంతఃకరణ నిర్మాణం జరిగినప్పుడు అదన్నమాట విషయం. అప్పుడు సోల్ ఎలా ఉంటుంది అంటే, మధ్యలో ఇదేంటి మొనాడికిను పర్సనాలిటీకి మధ్యలో మనం ఒక తలుపు లేకుండా తలుపు ఉండేటువంటి స్థితిగా ఒకటి తెల్లటిది ఏదో ఒక సన్నటి తెర లాంటిదిగా ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఈ మొనాడ్లో ఏదైతే ఉందో అది పర్సనాలిటీలో ఉంటుంది, దాని మీద చక్కగా అలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ కూడా సోల్ అనేటువంటిది ఈశ్వరుడి యొక్క తత్వాన్ని చక్కగా పర్సనాలిటీ లెవెల్లో దింపుతూ ఉంటుంది అన్నమాట. అది జరగాలి సాధనలో మనకి. సో ఆ విషయం గురించి చెప్తున్నారు ఇక్కడ. Then direct consciousness is established between the monad and the personality, and a great duality comes into being. Life, consciousness and form are then all focused creatively and actively in the head, and their activity is directly from the head via the two head centers. Their activity is directed from the head. So life, consciousness, form ఈ మూడు కూడా చక్కగా ఒక యాంగిల్ స్ట్రైట్ లైన్గా వచ్చేస్తాయి. లైఫ్ అంటే వీడిలో ఉంటుంటే ఈశ్వరుడు, కాన్షియస్నెస్, ఫారము చక్కగా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా అప్పుడు దాన్ని ఏమన్నారంటే, చక్కగా ఒకే ఒక యాక్టివిటీ అంటే దాన్ని ఏమన్నారంటే డ్యూయల్ ఫారం అన్నారు. దాన్ని అంటే డ్యూయల్ ఫారం అన్నటువంటిది డ్యూయల్గా ఉంటుంటే ఒక ఫారంగా ఏర్పడుతుంది. అంటే దాన్ని అర్ధనారీశ్వరులు, డ్యూయల్టీ. ఈ డ్యూయల్ ఫారం అన్నటువంటిది చక్కగా ఏర్పడుతుంది అర్ధనారీశ్వరులు. అంతకుముందు ఏమో సింగిల్ ఫారం. ఏమిటి సింగిల్ ఫారం అంటే, నేనే ఇంకా ఈశ్వరుడు ఉన్నాడు, మాటల్లోనే ఈశ్వరుడు తప్పితే ఈశ్వరుడు అన్నది అక్కడ ఏం లేదు. కానీ ఎప్పుడైతే అంతఃకరణ నిర్మాణం అయిందో, ఇద్దరి మధ్యలో ఒక చక్కటి వారధి అంటున్నది ఏర్పడిందో, చక్కగా అప్పుడు ఇద్దరు ఒకే ఒక ఎక్స్ప్రెషన్గా దిగి వస్తుంటారు. దాన్ని డ్యూయల్ ఫారం అన్నారు. దాన్ని బిట్వీన్ ద మొనాడ్ అండ్ ద పర్సనాలిటీ ఏ గ్రేట్ డ్యూయాలిటీ కమ్స్ ఇన్ టు బీయింగ్ అన్నది. ఎందుకు ఇక్కడ ఇంకా డ్యూయాలిటీ ఉందంటే, పర్సనాలిటీ ఉంది కాబట్టి డ్యూయాలిటీ ఉంటుంది అక్కడ. ఈశ్వరుడు వీడి ద్వారా మాట్లాడటం అన్నటువంటిది ఉంటుంది ఆ స్థితి. ఈశ్వరుడే అన్నటువంటిది ఉండేటువంటి స్థితి ఇంకా సాధన అన్నమాట. ఇంకా పర్సనాలిటీ ఏంలో పూర్తిగా మెర్జ్ అయిపోయే స్థితి వస్తుంది ఒకటి, నెక్స్ట్ స్టేజ్. అప్పుడు డ్యూయాలిటీ ఉండదు, ఓన్లీ ఏకాంతము ఉండేటువంటి స్థితి వస్తుందన్నమాట. అది డ్యూయాలిటీ కమ్ ఇన్ టు బీయింగ్ అన్నారు దాన్ని. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉండేటువంటి స్థితి అంతా కూడా ఏకం, అంటే మనమే మాట్లాడటం. దీని నుంచి ఎప్పుడైతే ఈశ్వరుడు వీడి ద్వారా ఎక్స్ప్రెషన్, వీడి ద్వారా అని ఎప్పుడైతే అన్నో అక్కడ డ్యూయాలిటీ ఉంటుంది. దాన్ని అర్ధనారీశ్వరులు. అదే మిథున రాశి యొక్క సింబల్గా కూడా చెప్తాం. మిథున రాశి అర్ధనారి అంటుందండి. అది ఆ రహస్యాలు ఇస్తున్నారు మనకి ఇక్కడ. అందుగురించి ది హెడ్ సెంటర్ అది ఆల్ ఫోకస్డ్ క్రియేటివ్లీ అండ్ యాక్టివ్లీ ఇన్ ద హెడ్, అండ్ దేర్ యాక్టివిటీ ఈస్ డైరెక్టెడ్ ఫ్రమ్ ది హెడ్ వయా ది టూ హెడ్ సెంటర్స్. దాని యొక్క యాక్టివిటీ ఇక్కడ ఇద్దరు, ఈ టూ హెడ్ సెంటర్స్ ఆజ్ఞాచక్రం, సహస్రం, వీటి ద్వారా ఎక్స్ప్రెషన్ అంటున్నది వస్తుంటుంది. అది టూ హెడ్ సెంటర్స్. ది ఆజ్ఞా సెంటర్ ఓన్లీ కమ్స్ ఇన్ టు క్రియేటివ్ యాక్టివిటీ వెన్ ది అంతఃకరణ హ్యాస్ బీన్ బిల్ట్.
సో ఆజ్ఞా సెంటర్ అప్పుడు వీడిలో క్రియేటివ్ యాక్టివిటీకి సంబంధించినటువంటిది అంతా కూడా ఆజ్ఞా సెంటర్ చేస్తుంటుంది ఇంకా అక్కడ. ఎందుకంటే కనుక విశుద్ధి చక్రం యొక్క యాక్టివిటీ అక్కడ ఎండ్ అయిపోయింది. ఇంకా విశుద్ధి చక్రం యొక్క యాక్టివిటీ పర్సనాలిటీ లెవెల్కి సంబంధించిన వాటిలో వీటికి సంబంధించినది. ఆజ్ఞా చక్రం దానికి హయ్యర్ స్థితి. అందుగురించి మనం ఇందాక చెప్పారు కదా, థర్డ్ రే అంటున్నది స్వాధిష్టానం, విశుద్ధి, ఆజ్ఞ. ఆజ్ఞా చక్రం డిసైపుల్ ఇనిషియేట్ ఉండేటువంటి వాటిలో ఇక్కడ వస్తుంది. అది ఆ స్థితి వీడికి సిద్ధిస్తుంది అనమాట. ది ఆజ్ఞా సెంటర్ ఓన్లీ కమ్స్ ఇన్ టు క్రియేటివ్ యాక్టివిటీ వెన్ ద అంతఃకరణ హ్యాస్ బీన్ బిల్ట్. ఇన్ ది ఎర్లియర్ స్టేజెస్ ఇట్ ఈస్ ది థ్రోట్ సెంటర్ విచ్ ఈజ్ ద క్రియేటివ్ ఏజెంట్ అండ్ ఇన్ ద ఎర్లియర్ పీరియడ్ ఆఫ్ ఆల్ ది సాక్రల్ సెంటర్ ఈస్ యాక్టివ్. అది ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం వీడిలో విచ్చుకోవడం అంటుండే జరుగుతుందో, థ్రోట్ సెంటర్ విచ్చుకున్నప్పుడు వీడు నోట్లో నుంచి ఏ వాక్ వస్తే అది జరగడం అంటున్నదిగా ఉంటుంది. ఏ వాక్ వస్తే అది జరగడం ఉంటుంది అంటున్నది ఒకటి అర్థం. ఇంకొక రహస్యం ఏంటంటే దీని యొక్క అంత బ్యాక్గ్రౌండ్గా చెప్పబడేటువంటి రహస్యం ఏంటంటే ఏది జరగబోతుందో అది వీడి నోటి నుంచి అది వస్తుంది బయటికి అంటే. అందుగురించి మనకి ఏమని చెప్తారంటే శాపం వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం అంటుండేది ఏమి లేదండి అంటారు. దానికి సారీ అని చెప్పి వెనక్కి ఒక వాక్ అంటుండేది బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపో ఉండదు. గురించి వాక్ని చాలా సాధన చేసుకుంటున్న వాళ్ళు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ నోటి నుంచి వచ్చేటువంటి వాక్కును బాగా ధ్యానం చేస్తూ మాట్లాడండి. ఎదుటివాడు నోటుకు వచ్చినట్టు తిట్టాడు కదా అని వీడు నోటుకు వచ్చినట్టు అస్సలు మాట్లాడకూడదు. మనం ఏమీ చేతగానే వాళ్ళం దద్దమ్మలం అని అనుకున్నా పర్వాలేదు. ఎదుటివాడు మన నోటి నుంచి మాట అనేటువంటిది రాకూడదు. ఇష్టం వచ్చినటువంటి పరుషమైనటువంటి వాక్కు మన నోటి నుంచి వెళ్ళకూడదు. నేను వీడు చాలా సాధన చేస్తున్నాడు కదా, థ్రోట్ సెంటర్కి దానికి బాగా ఇది వస్తుంటుంది, బలం చేకూరుతుంటుంది. ఆ చేకూరుతున్నటువంటి బలం వీడు నోటి నుంచి ఏ మాట పడితే ఆ మాట వచ్చేసింది అనుకోండి, అది అక్కడ జరిగిపోతుంది. గురించి ఎదుటివాడు ఏదైనా అంటే వాడు నీకు బుద్ధి లేదంటే నీకు బుద్ధి లేదు అన్నాడు అనుకోండి, వాడు బుద్ధి పోతున్నాడు. కొన్నటువంటి బుద్ధి కాస్త నాశనం అయిపోతుంది. మనకేం జరగదు, బాగా తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొంత సాధన అటువంటి చేసుకున్నాడు కాబట్టి వాడికన్నా లో లెవెల్లో వీడిని తిట్టాడు అనుకోండి, వీడికేం పెద్ద దానివల్ల వీడు షేక్ అవడు వీడు. కానీ వీడు వాడికన్నా ఇది కదా, వీడి నోటి నుంచి ఒక మాట వస్తాడు కదా, జరిగిపోతుంది. అది దానికి సంబంధించినటువంటి కథలే మనకి ఎన్నో ఇచ్చారు పురాణాల్లోనూ వాటిల్లోనూ వీటిలోనూ. అందుగురించి వీడి థ్రోట్ సెంటర్లో ఉన్నటువంటి వాడిది యాక్టివిటీ ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఆజ్ఞా సెంటర్లోకి వీడు ఎప్పుడైతే చేరతాడో ఇంక వీడు ఎక్కువ మాట్లాడడం అనేటువంటిది ఉండదు. ఆజ్ఞాచక్రం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనకు చిహ్నం కాబట్టి ఆ జ్ఞానంగా వీడిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ తెలపడుతూ ఉంటుంది. ఇంటూ క్రియేటివ్ యాక్టివిటీ అన్నారు. ఇన్ ద ఎర్లియర్ స్టేజ్ విచ్ ఇస్ ద క్రియేటివ్. అది ఇన్ ద ఎర్లియర్ పీరియడ్ ఆఫ్ ఆల్ ది సాక్రెడ్ ఈజ్ యాక్టివ్. యూ హ్యావ్ హౌఎవర్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు రిమెంబర్. The building of the Antahkarana only becomes genuinely possible when the creative life of the aspirant shifts from the sacral center into the throat and is becoming factual and expressive. So sacral center నుంచి థ్రోట్ సెంటర్కి వీడికి ఇది జరగాలి. దీనికి థ్రోట్ సెంటర్, ఈ సెంటర్ బాగా చక్కగా స్టిమ్యులేట్ అవ్వాలి. సాక్రల్ సెంటర్ స్టిమ్యులేట్ అయినటువంటి వాడు పూజ ఎందుకు చేస్తాడు? ఏదో నాకు అది జరగాలి, ఇది జరగాలి, ఇలాంటి వాటికే వాడు పూజ చేస్తాడు. థ్రోట్ సెంటర్ వాడు పూజ ఎందుకు చేస్తాడు? వీటి నుంచి ఒక క్రియేటివ్ ప్రిన్సిపల్ అనేటువంటి చోట్లోకి రావాలి. దానికి బలం చేకూర్చడానికి వీడు పూజాది క్రతువులు ఇవన్నీ చేస్తాడనమాట. సో ఆ సాక్రల్ సెంటర్ నుంచి థ్రోట్ సెంటర్లోకి వీడికి స్టిమ్యులేషన్ అనేటువంటిది జరగాలి. వీడికి ఈ సాధన అటువంటి చేసుకుంటూ ఉన్నటువంటి వాటిలో ఎనర్జీస్ నెమ్మదిగా సాక్రల్ సెంటర్లో తగ్గిపోయి థ్రోట్ సెంటర్లో విచ్చుకోవాలి. థ్రోట్ సెంటర్లో విచ్చుకున్నప్పుడు వీడు సృష్టించేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. సాక్రల్ సెంటర్లో వీడు సృష్టించేటువంటిది ఏదో వాడి ఇంట్లో వాడికి వాడు వాడుకునేటువంటి వస్తువుగా ఉంటుంది అంతే. అంతమించి ఎక్కువ వీడు ఆలోచించలేడు, అంతమించి ఎక్కువ వీడు కొనలేడు, వీడు చేయలేడు. థ్రోట్ సెంటర్లో అంటే అదే పని ఉదాహరణకు ఒక బండి కొన్నాడు అనుకోండి, ఊరిన ఎగ్జాంపుల్ మనకి బాగా ఏంటంటే మన సబ్జెక్ట్ మనం కొంచెం బాగా తెలుసుకోవాలి. ఓ బండి కొన్నాడు అనుకోండి, వీడు ఒక కారు కొన్నాడు అనుకోండి, ఎవడు సాక్రల్ సెంటర్ వాడు కారు కొంటే ఆ కారు ఎంతవరకు వినియోగించుకుంటాడంటే వాడి ఫ్యామిలీ వరకు తిరగడానికి వరకే ఆ కారు వినియోగపడుతూ ఉంటుంది, అంతమించి వాడు దృష్టి వెళ్ళదు. అదే ఒక థ్రోట్ సెంటర్ వాడు కారు కొన్నాడు అనుకోండి, వాడు కారు ఇంట్లో వాళ్ళని తిప్పుతాడు, గురు పూజలో ఇలాంటివి ఏమైనా వస్తే సామాన్లు చేరేయడానికి వాడతాడు, ఇంకొకటి ఏదైనా ఇంటి ఆ ఊర్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారంటే వాళ్ళని ఎక్కించుకొని తిప్పడానికి కారు వాడపడతాడు. అది థ్రోట్ సెంటర్ వాడు చేసేటువంటి కార్యక్రమం అలా ఉంటుంది.
వీడిది కార్యక్రమం ఇలా ఉంటుంది. వీడికి సహజంగా వీడికి తట్టదు, అరే ఈ కారు తీసుకొచ్చి మనం ఇక్కడ గురు పూజల దగ్గర వాడచ్చేమో ఆ థాట్ రాదు వీడికి. వేరేవాడు చెప్పిన అయ్యో కారు ఎలా వాడతాం సార్, దానికి ఏదైనా వేరేది ఏదైనా వాడుకోవాలి మనం, ఇలా ఏదో ఐడియా ఉంటుంది తప్పితే అంతకంటే విచ్చుకోదు వీడికి. అది తేడా. అలా ఉంటుంది అన్నట్టు. ఆజ్ఞాచక్రం విశుద్ధి చక్రానికి తేడా. సరే, అది విశుద్ధి చక్రానికి మన యొక్క థ్రోట్, మన యొక్క స్వాధిష్టానానికి అది తేడా ఉంటుంది. సో ఫ్యాక్చువల్ అండ్ ఎక్స్ప్రెసివ్, ద థ్రోట్ అండ్ ఈస్ బికమింగ్ ఫ్యాక్చువల్ అండ్ ఎక్స్ప్రెసివ్. ఆన్ ది కనెక్టింగ్ బ్రిడ్జ్ ద నెక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సింబల్ as it relates the head alone and isolated to the dual torso consisting of that which lies above the diaphragm and that which lies below, the symbol of the soul and the personality united, fused and blended into one. The head is the symbol of what Patanjali describes as the state of isolated unity. And honor Patanjali garu danni isolated unity annada. సో ఈ స్థితికి సంబంధించినదంతా కూడా ఈ థ్రోట్ సెంటర్ యొక్క కార్యక్రమం. అంటే ధారణ స్థితిలో ఎప్పుడైతే వీడు ఉంటాడో వీడు ఐసోలేటెడ్ యూనిటీలో కూడా వెళ్తాడు. అదంతా కూడా థ్రోట్ సెంటర్ యొక్క యాక్టివిటీగా చెప్పారు మనకి. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఆన్ దిస్ కనెక్టింగ్ బ్రిడ్జ్ ద నెక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సింబల్. ఇట్ ఈస్ ద బ్రిడ్జ్. థ్రోట్ సెంటర్ ఈజ్ ద బ్రిడ్జ్ that connects the higher and the lower, that connects the soul and the personality. ఒక హయ్యర్కి ఒక లోవర్కి డయాఫ్రమ్ ఈజ్ ద వన్ దట్ గివ్స్ కనెక్టివిటీ టు ద హయ్యర్ అండ్ ద లోవర్ సెంటర్స్. సో ఈ హయ్యర్ అండ్ లోవర్కి కనెక్టివిటీ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వడం, దాన్నే అది మనకి థ్రోట్ సెంటర్ యొక్క యాక్టివిటీగా చెప్తున్నారు అదంతా కూడా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇట్ ఈస్ సెంటర్ త్రూ విచ్ ద ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ focuses creatively. It is therefore the center through which the creative energy of that great planet center called humanity flows. So, it is center through which the intelligence aspect of humanity focuses creatively. మనలో ఉన్నటువంటి క్రియేటివిటీ అన్నటువంటిది ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్లో ఫోకస్ అవ్వబడటం అన్నటువంటిదంతా కూడా. ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఎప్పుడైతే వాడతామో జనరల్గా అందరూ కూడా ఆజ్ఞాచక్రమునకు సంబంధించినటువంటి యాక్టివిటీగా చెప్తాం. బట్ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ పర్సనాలిటీ లెవెల్లో వాడబడటం, క్రియేటివ్గా తీసుకురాబడటం అన్నటువంటి యాక్టివిటీ అంతా కూడా థ్రోట్ సెంటర్కి సంబంధించినటువంటిది. ఉదాహరణకి నా దగ్గర 100 రూపాయలు ఉంది. ఈ 100 రూపాయలతోటి మనం ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నటువంటి యాక్టివిటీ అంతా కూడా థ్రోట్ సెంటర్కి. సో అంటే ఒక లోవర్ లెవెల్ ఆఫ్ థింకింగ్కి కావాల్సినటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటిది అంతా కూడా థ్రోట్ సెంటర్. అంటే జ్ఞానాన్ని మీరు రెండుగా విభజించుకుంటే ఒక లోవర్ మైండ్, ఒక హయ్యర్ మైండ్గా ఎలా అయితే చెప్తాం మనం మైండ్ ఆస్పెక్ట్కి వచ్చినప్పుడు, లేదా మైండ్ ఆస్పెక్ట్ అండ్ బుద్ధి ఆస్పెక్ట్ అలా మీరు పెట్టుకుంటే ఎక్కువ కరెక్ట్. లోవర్ మైండ్ హయ్యర్ మైండ్ కన్నా మీరు మైండ్ అండ్ బుద్ధి అంటుండేది ఎప్పుడైతే పెట్టుకుంటామో, బుద్ధి ఆస్పెక్ట్ అంతా కూడా మనలో బుద్ధి ఆస్పెక్ట్ అంతా కూడా ఆజ్ఞాచక్రమునకు సంబంధించినదిగా మనం పెట్టుకోవచ్చు. ఊరినే మనకు ప్రస్తుతానికి అర్థం అవడానికి చెప్తున్నాం. మైండ్ ఆస్పెక్ట్ అంతా కూడా థ్రోట్ సెంటర్కి సంబంధించినదిగా మనం పెట్టుకోవచ్చు విషయం. సో ఈ మైండ్ ఆస్పెక్ట్ తోటి చేసేటువంటి విషయాల్లో వీటిలో ఇట్ ఈస్ ద సెంటర్ త్రూ విచ్ ద ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ ఫోకసెస్ క్రియేటివ్లీ. ఇట్ ఈస్ దేర్ ఫార్ ద సెంటర్ త్రూ విచ్ ద క్రియేటివ్ ఎనర్జీ ఆఫ్ దట్ గ్రేట్ ప్లానెట్ సెంటర్ కాల్డ్ హ్యుమానిటీ ఫ్లోస్. అది సో చోట్లో ప్లానెటరీ సెంటర్లో హ్యుమానిటీ అంటుండేది ఎక్కడైతే ఉందో హైరార్కీ ఆజ్ఞాచక్రం అయితే హ్యుమానిటీ విశుద్ధి చక్రమునకు సంబంధించినటువంటిది. సో ప్లానెటరీ యొక్క థ్రోట్ సెంటర్ ఎక్కడైతే ఉందో హ్యుమానిటీ సెంటర్ అక్కడ ఉంది. అది పాయింట్. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మనకి పాయింట్స్ అన్ని చాలా ముఖ్యం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద 3 మేజర్ ప్లానెట్ సెంటర్స్ ఆర్ సంబళ, హైరార్కీ అండ్ హ్యుమానిటీ. When perfection has been achieved, the Sambhala energy of will, power and purpose will pour freely through the head center. The love wisdom energies of the hierarchy will flow through this heart center, and the energy of humanity will focus through the throat center, with the Ajna center acting as the agent of all 3. ఇది ఒకటి అంతర్రహస్యం ఇక్కడ ఇచ్చారు మనకి. సో సంబళ, హైరార్కీ, హ్యుమానిటీ వీటిల్లో ఆజ్ఞా సెంటర్ అంతర్గా పనిచేస్తుంటుందని చెప్పారు. సంబళ యాక్టివిటీ అంతా కూడా హెడ్ సెంటర్కి సంబంధించినది. హైరార్కీ ఆస్పెక్ట్ అంతా కూడా
హృదయ కేంద్రమునకు సంబంధించినది. విశుద్ధి చక్రమునకు సంబంధించినంత కూడా హ్యుమానిటీ ఆస్పెక్ట్కి సంబంధించినది. దీనికి అంతర్గా పనిచేస్తున్నటువంటిది ఆజ్ఞాచక్రము. ఎందుకంటే ఇన్నిట్లోనూ లింక్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఆజ్ఞాచక్రం పనిచేస్తూ ఉండడమే హైరార్కీ అంటే ఏంటి? మెయిన్గా జ్ఞాన స్వరూపులు వాళ్ళందరూ. ఆ జ్ఞానం అనేటువంటిది అంతా కూడా వీడు ఒక ఆజ్ఞాచక్రమునకు సంబంధించినది. అయితే అది హృదయ కేంద్రముగా చెప్పారు ఇక్కడ. ఇవి రహస్యాలు. వెన్ పర్ఫెక్షన్ హ్యాస్ బీన్ అచీవ్డ్, అది త్రూ ద థ్రోట్ సెంటర్ ఆఫ్ ఆల్ త్రీ, then will take place a new activity on the part of mankind. It is the task of relating the three superhuman kingdoms to the three subhuman kingdoms, and thus establishing the new heavens and the new earth. Establishing new heavens and the new earth. మనకన్నా పైన 3 కింగ్డమ్స్ ఉన్నాయి, మనకన్నా కింద 3 కింగ్డమ్స్ ఉన్నాయి. ఈ 3 కింగ్డమ్స్కి లింకప్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేయడం చేత ఏమవుతుందంటే కనుక, అంటే ఉన్నటువంటి విషయాన్ని చక్కగా వీడు అవగాహనలోకి తెచ్చుకోగలగడం. అంటే వాడు అక్కడ కొత్తదేమీ రాదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కొత్తదేదో రాదు, వీడి యొక్క దృక్పథం మారుతుంది, వీడి యొక్క థాట్ చేంజెస్, అది జరుగుతున్నట్టు ఇది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే పైన ఉన్నటువంటి చక్కగా దర్శనం అవుతుంది, కింద ఉన్నటువంటి వాడిని చక్కగా అవగాహన చేసుకోవడం అంటున్నది ఉంటుంది. సో దాన్ని ఏమన్నంటే న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్ అన్నారు దాన్ని. అంటే మన యొక్క దృక్పథం మారితే అదే నూతనం. In the new earth, then humanity will have reached the summit of its evolutionary goal on this earth. అదే ఎప్పుడైతే న్యూ ఎర్త్ అనేటువంటిది ఫామ్ అయిందో అప్పుడు హ్యుమానిటీ హ్యాస్ రీచ్డ్ ది పాయింట్. అంటే మనం మంచి దృష్టితోటి మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని చూడాలండి. అప్పుడు ఏమవుతుంది, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు కూడా నెమ్మదిగా మంచి దృష్టి అనేటువంటిది అలవాటు చేసుకుంటారు. ముందు మనమే చూడమనుకోండి, వేరే వాడు ఎందుకు అలవాటు చేసుకుంటే అసలు చేసుకోడు. మన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ చాలా మోసం అండి, ఘోరం అండి సృష్టి. ఇప్పుడు అబ్బో అందులో హైదరాబాద్ జనాలంటే ఇంత అంత కాదండి, మోసాలు చాలా ఘోరంగా ఉంటారండి. ఇలా మనం మాట్లాడుతున్నంతసేపు ఏమవుతాం, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం అంతా మనం పోగొట్టుకుని మనం కూడా అందరూ ఎలా ఉంటున్నారో అలా ఉన్నవాళ్ళం అయిపోతాం. అలా ఉన్నందువలన పెద్ద సాధించినదేమీ లేదు. మనం జ్ఞానం తెలుసుకుని మనం చక్కగా జీవన విధానం ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు ఏం చేయాలి, వీడు చుట్టూతో అంటున్నటువంటి వీడిలాగా మారాలి. వీడు వాడిలాగా అయిపోకూడదు, వాళ్ళు వీడిలాగా అవ్వాలి. దానికి కొంత టైం పట్టచ్చు మన చుట్టూతో ఉన్నవాడు మనలాగా మారడానికి. మనకి ఎవరైతే ఆదర్శ పురుషులు వాళ్ళగా మారడానికి మనకి టైం పడుతోంది కదా. అది ఎట్లా ఇది అట్లా అనమాట అట్లా. సో అప్పుడు అది మనకి 4th పాయింట్. నెక్స్ట్ 5th పాయింట్. The throat center is the organ specifically of the creative word. Organ specifically of the creative word అన్నారు. It registers the intention or creative purpose of the soul, transmitted to it by the inflow of energy from the Ajna center. The fusion of the two energies thus brought about will lead to some type of creative activity. This is the higher correspondence to the creativity of the sacral center. Higher correspondence to the creativity of the sacral center. This is the higher work. సో ఏమవుతుంది, ఆజ్ఞాచక్రంలో వీడు పొందినటువంటి జ్ఞానము అది విశుద్ధి చక్రంలో అది ఎక్స్ప్రెషన్లోకి రావడం, క్రియేటివ్ వర్డ్ అన్నారు దాన్ని. ఇప్పుడు వీడు చక్కగా చెప్తాడు, బాబు నువ్వు ఇట్లా ఇది చేయండి, ఈ కాలనీలో మీరు చక్కగా ఒక రామాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటాడు. అప్పటిదాకా వాడికి ఆలోచన రాదు ఇక్కడ ఒక రామాలయం కట్టాలనేటువంటిది. లేదా ఎవరిని చూస్తే బాబు నువ్వు ఇట్లా కాదు ఇట్లా ఉంటే బాగుంటుంది, నువ్వు ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది, లేదా ఇది చదువుకుంటే బాగుంటుంది, లేదా ఇక్కడ ఇల్లు మీరు నిర్మించుకుంటే బాగుంటుంది. క్రియేటివ్ వర్డ్ అన్నారు దాన్ని. అదే మీరు ఇల్లు కట్టారు కదా, ఇంకొక ఇల్లు కడితే బాగుంటుంది. ఇల్లు అంటే ఒక రహస్యం చెప్తాను మీకు. ఒక పెద్ద ఆవిడ రిటైర్ అయ్యారు. రిటైర్ అయితే కనుక ఆవిడకి ఏదో మామూలుగా రిటైర్ అవ్వగానే ఏదో కొంత ధనం ఇది వస్తుంది కదా, ఏదో సమ్ గవర్నమెంట్ రిటైర్ వచ్చిన తర్వాత సరే ఆవిడ నాన్నగారిని వచ్చి అడిగారు, ఏమండి నేను ఇలా రిటైర్ అయ్యాను కదా ఏదో కొంత ఇది వచ్చిందంటే. నాన్నగారు ఏమని చెప్పారంటే మీరు వెంటనే మీ ఇంటి మీద ఇల్లు కట్టండి అన్నారు నాన్నగారు. అసలు ఆవిడ ఇల్లు డెవలప్ చేయాలని కానీ ఆ థాట్ లేదు ఆవిడకి. అంటే మనం ఏదైనా డబ్బులు ఉంటే బ్యాంకులో వేసి పెట్టుకుందాం, లేదో సంథింగ్ షీ మే బి థింకింగ్. ఇల్లు కట్టండి, మీరు ఇల్లు మీద ఇల్లు కట్టండి అంటారు నాన్నగారు ఆవిడ. ఇల్లు మీద సరే నాన్నగారు చెప్పారు, ఆవిడ యాజ్ డేస్ ఫాలో అయిపోయారు. ఆవిడ ఇల్లు మీద ఇల్లు కట్టారు, ఆవిడ బ్రహ్మాండంగా కట్టేశారు. ఆ ఇల్లుని రెంట్కి ఇచ్చేసారు. చక్కగా అది రెంట్కి ఇవ్వమనే చెప్పారు, రెంట్కి ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే
ఆ వచ్చినటువంటి రెంట్ వాళ్ళ కుటుంబానికి ఆవిడ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అది చాలా ఆధారం అయిపోయింది. అది ఒక చాలా ఆధారంగా నిలిచింది అనమాట. అది అదే వేరేగా ఎలా ఉంటుంటే అది ఎలా ఉండేది. అందు గురించి ఒక క్రియేటివ్ వర్డ్ అన్నారు దాన్ని. అందు గురించి అది ఇక్కడ చెప్తాను. ఒక క్రియేటివ్ వర్డ్ అంటుండేది అలా వస్తుంది. సో 30 ఏళ్ల తర్వాత కూడా అది యాజ్ ఇట్ ఈస్గా అది ఆధారమే నిలిచింది వాళ్ళకి. ఆ వేసినటువంటి ఇల్లు చక్కగా అద్దెకిచ్చుకున్నారు. ఆ ఇంటి అద్దె వాళ్ళకి నెల వచ్చేస్తుంది. జీవితం ముందుకు హాయిగా అలా వెళ్ళిపోతుంది. అది క్రియేటివ్ వర్డ్ అన్నారు దాన్ని. అందు గురించి ఎప్పుడైనా సరే మనం ఎవరి దగ్గరికైనా సరే మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళుతున్నప్పుడు, మనం వాళ్ళతో సంభాషించుతున్నప్పుడు మన ఆజ్ఞాచక్రముతో అనుసంధానం చెందడం అంటే చేసుకోవాలి. ఆ పాయింట్ కొంచెం హయ్యర్గా ఉంటుంది చెప్పినటువంటి విషయం. ఇంకా జాగ్రత్తగా ఏంటంటే సూక్ష్మంగా ఎక్కువ దృష్టి కలిగి ఉండాలి మనం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సినటువంటి విషయం ఏదైనా ఉంటే అది మన నుంచి వాళ్ళకి వస్తుంది. అంతే, అది ఉపయోగం. మనం మాట్లాడి ఏదో ఇల్లు కట్టారా, ఇక్కడ ఏ పాలరా వేశారు, ఎంత పెట్టుకున్నారు, ఇవన్నీ ఊరిని మాట్లాడాం అనుకోండి. ఈ సోఫా కొన్నారా, ఎంత కొట్టుకున్నారు, ఎక్కడ కొన్నారు, టీవీ కొన్నారా, ఎక్కడ కొన్నారు, ఇలాంటి ఏవో విషయాలు మనం మాట్లాడి మనం వచ్చేచ్చు వాళ్ళ ఇంటి నుంచి. దానివల్ల పెద్ద వాళ్ళకి ఉపయోగం లేదు, మనకి ఉపయోగం లేదు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మనం చక్కగా ప్రశాంత చిత్తులమే ఉంటే కనుక వాళ్ళు ఏదైనా సలహా అడిగితే మనం చెప్పగలిగేటువంటి సామర్థ్యంలో మనం ఉండాలి. వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు చూద్దాంలేండి అంటే దాహం వేసినప్పుడు బావి తవ్వుతాం అన్నట్టు ఉండకూడదు కదా. సో అది ఎట్లాగో అట్లా అనమాట. సో క్రియేటివ్ వర్డ్ అంటుండేది మన నుంచి రావాలంటే కొంత సాధన అంటుండే చక్కగా చేసుకుంటుంటే అవన్నీ వస్తుంటాయి మనకి. Creative purpose of the soul transmitted to it by the it registers the intention or creative purpose of the soul transmitted to it by the inflow of energy from the Ajna center. Inflow of energy from the Ajna center. The fusion of the two energies thus brought about will lead to some type of creative activity. This is the higher correspondence of the sacral center. In that center, the negative and the positive creative energies are embodied in the separate male and female organisms and are brought into relation in an act of creation consciously undertaken, though as yet without much definite purpose. Though as yet without much definite purpose. సో ఇది లోవర్లో ఎలా ఉంటుంటుంది, మ్యాలిఫిక్ ఆస్పెక్ట్, ఫెమినైన్ ఆస్పెక్ట్గా ఉంటుంది. దాన్నే పాజిటివ్ నెగిటివ్గా ఉంటుంటుంది. సో పాజిటివ్ నెగిటివిటీగా ఉన్నటువంటి క్రియేటివ్ ఆస్పెక్ట్ చేత సృష్టి అనేటువంటి జరుగుతుంది, పిల్లలు పుట్టడం అనేటువంటి జరుగుతుంది. అంతవరకు జరుగుతుంది. కానీ ఎందుకు చేస్తున్నాం, ఆ యాక్టివిటీ మీద ఒక చక్కటి అవగాహన లేకుండా ఉంటున్నాం మనం అని చెప్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజమ్స్ అండ్ ఆర్ బ్రాట్ ఇన్ టు రిలేషన్ ఇన్ అన్ యాక్ట్ ఆఫ్ క్రియేషన్ consciously undertaken, though as yet without much definite purpose. Though as yet without much definite purpose. అంటే సృష్టిలో ఒక డెఫినెట్ పర్పస్ అన్నటువంటిది మనం దాని విధంగా మన జీవితం వెళుతుండాలి. ఊరికనే ఏదో అలా కొట్టుకుపోతున్నట్టుగా జీవితం వెళ్ళనీయకూడదు. ఎప్పుడు కూడా మనం ఒక డెఫినెట్ పర్పస్గా మన లైఫ్ లీడ్ చేయాలంతే. ఉన్నటువంటి ఒక్కడికైనా సరే మనం బాగా చక్కగా చదివి మనం అందిస్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఏ డెఫినెట్ పర్పస్. అలా లేదా మనకు తెలిసినటువంటి ఒక మంచి జ్ఞానం, మంచి విషయాన్ని మన స్నేహితుడికి మనం పంచాం అనుకోండి, అది ఒక డెఫినెట్ పర్పస్ జరుగుతుంది అక్కడ. అలా ఒక డెఫినెట్ పర్పస్గా మన లైఫ్ లీడ్ చేయాలి, కానీ ఏదో జీవించేస్తున్నాం అన్నటువంటిదిగా మనం వెళ్ళకూడదు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ఆయన ఒకసారి మళ్ళీ స్ట్రెస్ చేశారు. ఇంకా కొన్ని రహస్యాలు విశుద్ధి చక్రం గురించి నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.